నిజాల్ని ఆ నిజాల్లోని అబద్ధాల్ని అద్భుతంగా చూపిస్తూ మనల్ని సూపర్ గా నవ్వించడానికి వాళ్ళు రెడీ అయిపోయారంట. ఆల్ రైట్ మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. రాననుకున్నారా రాలేడు అనుకున్నారా? రాడ్ అనుకున్నారు. ఇప్పుడు అవసరం అదంతా. నీ ఇంటర్వ్యూలో బేసిక్ నువ్వేం చేస్తుంటావు? నా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరినీ నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తాను. నీ ఇలాంటి కబుర్లు చెప్పే వాళ్ళందరినీ నా స్కిట్కి తెచ్చి నిలబెడుతూ ఉంటాను అన్నమాట. ఇప్పటిదాకా నువ్వు ఇంటర్వ్యూలు చేసావు కదా, నీ ముందు నేను ఇంటర్వ్యూలు చేస్తాను మా వాళ్ళందరినీ. ఫస్ట్ ఆమెను పిలుద్దాం. ఎవరన్నా ఇవిడ? తెలీదా? అందం, అభినయం, టాలెంట్ ఇవన్నీ కలగలిపిన యాంకర్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి. ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుంది? ఫెస్టివల్ ఈవెంట్ కి మీ డైరెక్టర్లు ఫోన్ చేసినప్పుడు మీరు అడుగుతారు డౌట్లు, అలాగే ఉంటుంది ఇంటర్వ్యూ. పెద్ద పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగితే మాత్రం నేను లేచిపోతా. నాతోనా నీ బొంద సీట్లోంచి. ఇదేంటి? అబద్ధాల మిషన్. ఎవరైనా అబద్ధాలు ఆడారంటే అరిచేస్తది. నేను పెద్దగా అబద్ధాలు ఆడు. అమ్మో, ఇది బాగా యాక్టివ్ గా ఉంది. మీరు ఇప్పుడే చెప్పేశారు కానీ మీ మొదటి ప్రశ్న. అన్నా నేను చేయనా? ఓ పని చేయి, మా గణపతిని ఇస్తాను, యాంకర్ శివ ట్యాంకర్ గణపతిని పెట్టి మీరిద్దరు చేయండి. మీ మొదటి ప్రశ్న, మీ ఏజ్ ఎంత? 28. మిషన్ అరుస్తుంది ఇక్కడ. 33. ఇప్పుడు ఏంటి, నాకు 60 అని చెప్పాలా? కరెక్ట్ గానే ఉంది మిషన్. నెక్స్ట్ క్వశ్చన్. హైపర్ ఆది మీద మీ అభిప్రాయం ఏంటి? ఇస్ గుడ్ గై. మిషన్ అరుస్తుంది, ఇంకేదో ఉంది. చాలా మంచి ఫ్రెండ్స్ అండి మేము. ఇప్పుడేంటి, మా ఇంట్లో వాళ్ళని వదిలేసి నీతో వచ్చేస్తాను, ఆది నువ్వు లేకుండా నేను చచ్చిపోతాను అనాలా? మీ లాస్ట్ ప్రశ్న, అనసూయకు కోపం వస్తే మనిషి కాదు, అవునా కాదా? ఆగాగు, అసలు ఈ క్వశ్చన్ ఏంటి? నేను కాదన్నా మనిషిని కాదని, అవునన్నా మనిషిని కాదని. మరి ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్. సోది క్వశ్చన్స్ అడుగుతున్నా, వెళ్ళిపోతున్నా. నో, నీకు కావాల్సిన క్వశ్చన్ వచ్చేసింది కదా. ఆమెను పిలుద్దాం మరి ఎమ్మెల్యే గారిని. పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. ఆ చెత్తంతా క్లీన్ చేయండి, అక్కడ బ్లీచింగ్ పౌడర్ వేయండి. అమ్మా ఇది మీ నియోజకవర్గం కదమ్మా, మన స్కిట్ ఇది. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఏదైనా పని చేసింది అనుకో, నెక్స్ట్ బర్త్డే చేసుకో. ఏమంటుందన్నా? అదే నెక్స్ట్ బర్త్డే మనం చేసుకోవద్దు, ఆవిడే చేస్తారంట. ఈవెంట్ అయినా నేను చేస్తాను. మామూలుగా యూట్యూబ్ లో నువ్వు ఛానల్ పెట్టావు కదా, దానికి సబ్స్క్రైబ్ చేయడానికి ఏదో కొట్టమంటావు, ఏది? గంట అన్న. ఆ గంట ప్లేస్ లో నేను పెట్టి కొట్టేస్తుంది. సరే, అవును, నిన్న ఒక అమ్మాయితో అక్కడ నించో ఉన్నావు, ఏం చేస్తున్నావు? నేను జస్ట్ సరదాగా మాట్లాడుతున్నానండి. అంటే ఆవిడ అడ్రస్ అడిగితే చెప్తున్నానండి అంతే. అంటే ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయి కోసం నేను మాటేసి ఆ అమ్మాయి వచ్చా కాటేశాననే? సరే, మీ క్వశ్చన్. మనో గారు డాన్స్ బాగా చేస్తారా, మీరు డాన్స్ బాగా చేస్తారా? నేను హీరోయిన్, నేనే బాగా చేస్తాను. మనో గారు కూడా బాగా చేస్తారు. అంటే ఇది ఒక డాన్స్ అంటావా? మీరు స్కిట్ మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతారండి? నేను ఇన్వాల్వ్ అవుతున్నా, స్కిట్ బాగుంటుంది. అమ్మాయ అరుస్తుందేమని భయపడ్డా. అమ్మో, అది అరిస్తే మీరు మా మీద అరుస్తారు కదా, అందుకే నేను ఆల్రెడీ ఏమని చెప్పాను. నీకు నచ్చినట్టు అక్కడక్కడ సెట్ చేస్తున్నావా? నెక్స్ట్ మన మనో గారు. ₹2000 నోటు కింద పడ్డా కూడా తీసుకోరు. అంతరిచ్చా? లేదు, వంగి తీసుకోలేక వదిలేస్తారు. ఏంటది? మీ మీద ఫస్ట్ ప్రయోగిద్దామని. ఎలా ఉంటది? రాత్రి మీరు ఎక్కడున్నారు? ఇంట్లో. ఏ ఇంట్లో అని? మా ఇంట్లో. ఈ క్వశ్చన్ బాగాలేదు, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కదా, రాత్రి మీరు ఎన్ని పెగ్గులు వేసారు? నేను ఏదో పార్టీలో సరదాగా కంపెనీ ఇస్తాను తప్ప ఓన్లీ 2 పెగ్స్. 2 కష్టం అంటుంది అది. 2.5 వేసుకో. సరే, నీకొద్దు నాకొద్దు, 3 వేసుకో. ఏదా తెల్లారులు తాగారని చెప్తావా? మీకు జబర్దస్త్లో ఎవరంటే బాగా ఇష్టం? రోజా గారంటే ఇష్టం.
మనో గారు అనసూయ అంటే కూడా ఇష్టం. టీమ్ లీడర్లు అంటే నాకు బాగా ఇష్టం. ఏంది లేడీ గెటప్స్ అంటే ఇష్టం అని చెప్పమంటావా ఏంది? అందుకే ఒక సామెత ఉంది, ఆ. మనో మనో అంటుంటే మంచం కింద దూరారంట. అది సామెత. మంచోడు మంచోడు అంటే మీకంటే మంచోడు ఎవరుంటారు సార్? అదేదో కరెక్టేలే. ఈ చీర కన్నా ఆ చీరే బాగుంది. మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అభి అన్నని మనకు బాగా కావాల్సిన వ్యక్తి. సినిమాలో మీ డ్రీమ్ రోల్ ఏంటన్నా? లైఫ్ ఆఫ్ పై. ఆ. ఆ సినిమాలో అబ్బాయి ఉంటాడు కదా, ఆ క్యారెక్టర్ చేయాలి. ఆడు పడవలో పులితో తిరిగేస్తుంటాడు మొత్తం. అవును. పులితో ఏంటన్నా పడవంతా ఎందుకలా? ఆ పులికి నాకంటే ఎక్కువ డైలాగులు రాసుకోవాలన్న ఆలోచన ఉండదు, నన్ను తొక్కేయాలన్న కుట్ర ఉండదు. మిషన్ కూడా బాగానే పని చేస్తుంది. నా మీదకి రాకుండా ఉండే క్వశ్చన్లు ఏమైనా అడుగుదాం అన్న. ఇప్పుడు మీకు ఫోన్ ఉంటది కదా, అవును. ఫోన్ లో మీకు ఏ యాప్ అంటే అసలు ఇష్టం ఉండదు? ఫేస్బుక్. ఎందుకు? అందులోనే ఒకడు కలిసి బాగా సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మాకు సహకరించినందుకు. మీ నెక్స్ట్ ఒక అతను ఉన్నాడు. బాబాయ్ లగొచ్చి కూర్చోండి. బాబాయ్ అంటాడు, ఈయన ఎవడు? తాతయ్యని పట్టుకుని బాబాయ్ అంటాడు. సరే రండి కూర్చోండి. ఎప్పుడైనా కోపం వచ్చి ఎవరినైనా కొట్టాలనుకున్నారా? సాధు జీవినండి. మా టీంలో నాగ్గాడు అని ఒక ఉండండి, ఒక్కడు కొట్టే మళ్ళీ వాళ్ళు లెక్క కొడతారు. ఈ టీం అంతటిని నేను ఒక్కడనే కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నాను సార్. మిగతా వాళ్ళు కూడా కష్టపడుతుంటారులేండి. అంటే అసలు ఎవరూ కష్టపడట్లేదా? మీరు జబర్దస్త్లో 8 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటారు? ఇంకొద్దండి, ఈ జన్మకి ఇది చాలండి. ఇంకొక సంవత్సరం చేసి వెళ్ళిపోతానండి. అంటే ఏంటండి మీ ఉద్దేశం? రిటైర్ అయిపోయేదాకా ఇక్కడ ఉండి పెన్షన్ తీసుకుని వెళ్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వస్తానండి. ఇప్పుడు ఇద్దరు టీం లీడర్లు వస్తారు. మీ ఇద్దరిలో టీం లీడర్ ఎవరు? ఇంకెవరు? నేనే. అంటే ఇద్దరం అంటే మీరిద్దరం కంటెస్టెంట్లమనా? రమేష్ గారిని ఫస్ట్ టైం మీ టీంలో కలిపినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? గ్రేట్ ఆర్టిస్ట్ ని నాతో కలిపిన హ్యాపీ. ఎవరిని కలిపినా ఓకే అని అంటాను అనుకోండి. ఈ బొంగాడు నాకు అవసరం అని అనిపించిందండి. వెంకీ మీద మీ అభిప్రాయం ఏంటండి? అటు టీమును బాగా డైరెక్షన్ చేస్తాడు. వాడు స్కిట్ జరిగేటప్పుడు అమ్మాయిలు వీడియో కాల్ మాట్లాడుతుంటాడు. అతను అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని నీకు కోపమా, లేకపోతే ఒక అమ్మాయిని కూడా నీకు పరిచయం చేయలేదని నీకు కోపమా? నేను అలాంటి కాదు. మిషన్ ఏం బాగాలేదు. అరే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లాస్ట్ అండ్ ఫైనల్ గా మన చంటన రావాలి. ఒక్కరే పైకి వచ్చారు, సుధాకర్ని తీసుకురాలేదు. వాడు ఎందుకని అన్ని ఎక్కువ మైకులు అయిపోతాయి కదా, అందుకని. వాడు నా దృష్టిలో అసలు టీం లీడరే కాదు. వాడు నాతో ఎందుకు పైకి? అన్న పెళ్ళైంది కదా, మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాను రా. ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏంటి ధరిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత మామి నా మీద రావడానికే? సరే అన్న, బయట అందరూ మీకు కొంచెం కోపం ఎక్కువ అంటున్నారు, నిజమేనా? ఊరగా నా కోపం ఏంటి? నా కోపం లేదురా. నా కోపం లేదు. నాకు కోపం లేదే నీ అమ్మ కడుపు కదా నీ ఉద్దేశం. కోపం లేదే గాడి మొహం, సిగ్గుశరం లేదు. అందరూ మిషన్ ఆడుకుంటే ఈయన మిషన్ ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నామంటే మనల్ని కూడా కొట్టేస్తాడు. ఏ బాబు, ఎవరు నువ్వు? ఉండవయ్య బాబు. ఎక్కడికి? మా సుధీరుడు మిషన్ పట్టరమన్నాడు ఫాస్ట్ గా. రోజా గారు ఆ రకంగా ఆది మనసుల కోరిక మీతో చెప్పించేశాడుగా. కానీ బాగుంది. స్టార్టింగ్ అనసూయ, తర్వాత నేను, తర్వాత సార్. నేను అనుకున్నా అందరు బాగుంది కానీ ఫినిషింగ్ సుధీర్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే అలాంటి సుధీర్ అడిగితేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనిపించింది. కరెక్ట్ గా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను. మనో గారు మొత్తాన్ని ఒక్కొక్క పాయింట్ వేసి గుచ్చి వాళ్ళందరినీ లైన్ లో తీసుకొచ్చే ఒక పెద్ద టాలెంట్ ఆది గారికి. వెల్కమ్ టు జబర్దస్త్ శివ గారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అందరూ చాలా నీట్ గా మీరు కొరకుండా కొరికారు. సో శివ, మా ఇంటర్వ్యూస్
ఎలా ఉన్నాయి? బాగున్నాయి. నాకన్నా కొంచెం కామెడీగా ఉన్నాయి, నాకు సీరియస్ గా ఉంటది. అంత సీరియస్గా ఉంటుందా? అప్పుడప్పుడు అన్నా ఇంకేమైనా అడగాలనుకున్నావా నువ్వు?